ఉగ్రవాదులు దొరికారు. ఒక ఇద్దరు వాళ్ళ భార్యలు, ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పనల్లా వీళ్ళు, వీళ్ళ సహాయకులు లేదా వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళతో ఇప్పటిదాకా కలిసినటువంటి వాళ్ళందరికీ సంబంధించిన పాస్‌పోర్టులు తీయండి. ఆ పాస్‌పోర్ట్‌లో ఎన్ని స్టాంపులు ఉన్నాయో చూడండి. వాస్తవంగా మన ఆంధ్రాలో జరుగుతున్నట్టు దీన్ని ఒక షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినంత వరకు. నేను ఇంతకుముందు కూడా చెప్పా. దీన్‌దార్ అంజుమన్ దగ్గర నుంచి, అల్ ఖైదా దగ్గర నుంచి అనేక బ్యాచీలు ఇక్కడ షెల్టర్ జోన్‌గా వాడుకుంటారు. ఎక్కడో పేలుళ్ళకు పాల్పడి ఇక్కడికి వచ్చేసి ఉంటారు. మనం పట్టించుకోం. మామూలు బట్టలు కొట్టోళ్ళని ఏం పట్టించుకుంటారు సాధారణంగా ఇళ్ళ దగ్గర ఉన్న బట్టలు కొట్టోళ్ళని. మామూలు సరదాగా మాట్లాడుతూ ఉంటే, మత కార్యకలాపాలు ప్రశాంతంగా చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకుంటారు? అన్న, అక్క, తమ్ముడు అనుకుంటుంటే.